హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజ్యలక్ష్మి. ఈరోజు మన రెసిపీ వచ్చి గోంగూర టమాటా కర్రీ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మరియు సింపుల్గా చేసుకోవచ్చు. మా ఇంట్లో ఈ కర్రీని ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో చూద్దాము. గోంగూరతో చేసే పదార్థాలు ఏవైనా కానీ నిల్వ ఉండే కొంది ఇంకా టేస్ట్ పెరుగుతూ ఉంటాయి. గోంగూరని ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు. మరి టేస్టీ గోంగూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాము. ఇందులోకి ముందుగా కడిగి శుభ్రం చేసుకొని ఉంచిన గోంగూరని వేసుకోవాలి. గోంగూరని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. అందులో ఎటువంటి డస్ట్ లేకుండా బాగా కడగాలి. నేను 3 మీడియం సైజు కట్టల గోంగూర తీసుకున్నాను. ఇందులోకి 4 పచ్చిమిర్చిని ముక్కలు చేసి వేసుకోవాలి. గోంగూర కొంచెం మగ్గాక ఒక 4 మీడియం సైజు టమాటాలని కట్ చేసి ఇందులో వేసుకోవాలి. గోంగూర టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాము. 2 స్పూన్ల కారాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. గోంగూర టమాటా కొంచెం స్మూత్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇది కలుపుతూ ఉండాలి. గోంగూర టమాటా బాగా స్మూత్గా అయ్యేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి. కూర అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. 70% వరకు కూర కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోనికి రుచికి తగ్గట్టుగా ఒక 2 స్పూన్ల సాల్ట్ను వేసుకుందాము. గోంగూరలో సాల్ట్ ముందుగానే వేయరు, కొంచెం ఉడికిన తర్వాతే వేస్తారు. సాల్ట్ వేసాక ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే 1 స్పూను గరం మసాలా పొడిని కూడా వేసుకుందాము. కూర స్మూత్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత పప్పు గుత్తి పెట్టి కూరని బాగా మెదుపుకోవాలి. కూరని బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఉప్పు కారాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే అన్నీ సరిపోయాయి. మళ్ళీ ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. గోంగూరని మెదిపి ఓ పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. 2-3 స్పూన్ల వరకు నూనెని తీసుకుందాము. గోంగూరకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పును వేసాను. ఇవి దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చిని వేసుకుందాము. ఎండుమిర్చి వేసిన తర్వాత కరివేపాకును కూడా కొంచెం వేసుకుందాము. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. ఉల్లిపాయ వేసాక ఒకసారి కలుపుకుందాము. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే మెదిపి పక్కన పెట్టుకున్నాం కదండి గోంగూర కర్రీని ఇందులోకి వేసుకోవాలి. కర్రీ వేసాక ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు ఈ కూరని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గోంగూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని వేరొక సర్వింగ్ బౌల్లోనికి తీసుకుందాము. నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి. ఎర్ర గోంగూర అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. పులుపు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. చూసారు కదండి, ఈ గోంగూర టమాటా కర్రీ చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. త్వరగా తినాలనిపిస్తుంది.
ఇంత టేస్టీ అయిన గోంగూర టమాటా కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేము చేసిన పద్ధతిలో. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకుల వల్ల మేము ఇంకా మంచి మంచి రెసిపీస్ని చేయటానికి వీలుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.